ఈ 2026 సంవత్సరం అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక గుర్తుండిపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా మారబోతోందండి. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో మీకు సంబంధించినటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ కానివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, స్టూడెంట్స్ అయితే కనుక ర్యాంక్స్ కానివ్వండి అద్భుతంగా వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు కనుక ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు కానివ్వండి, 25వ తారీఖు కానివ్వండి, 16వ తారీఖు కానీ పుట్టుంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది ఒక అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో మీరు కనుక ఈ ఇయర్లో కనుక పుట్టుంటే, ఈ డేట్స్లో కనుక పుట్టుంటే ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. సో ఫ్రెండ్స్, న్యూమరాలజీ ప్రకారం ఈ 2026 రాబోయేటటువంటి కొత్త సంవత్సరం అనేటువంటిది ఈ రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి ఎలా ఉండిద్దో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. దీంట్లో స్టూడెంట్స్ కానివ్వండి, జనరల్గా బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, ఫ్యామిలీ లైఫ్ పరంగా ఏ విధంగా ఉండబోతోంది, అట్లానే మీరు పాటించవలసినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మన వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క దాన్ని నోట్ చేశానండి మీకోసం. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనందరికీ తెలిసిందేనండి, రూలింగ్ నెంబర్ 7 అంటే కారకుడు వచ్చేసి కేతు అండి. సో కేతు అంటే మనందరికీ తెలుసు డీప్ నాలెడ్జ్, డీప్ రీసెర్చ్ అనమాట. ప్రతి ఒక్క దాన్ని లోతుగా ఆలోచించేటటువంటి తత్వం, ప్రపంచాన్ని కంటితో కాదు మనస్సుతో చూసేటటువంటి నైజం ఉండేటువంటి వీళ్ళకి ఈ 2026 సంవత్సరం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. మనందరికీ తెలిసిందే 2026 టోటల్ యాడ్ చేస్తే 10 వస్తుందండి. 10 అంటే 1+0 అంటే 1 అనమాట. సో 1 అంటే మనందరికీ తెలుసు కొత్త కొత్త ఆరంభాలకి పునాది. ప్రతి ఒక్కటి కూడా సృష్టిలో కొత్తదనం అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి ఇయర్. మరి ఇయర్ అనేటువంటిది మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది మొదటిగా చూసుకుంటే కెరియర్ అండ్ జాబ్ పరంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో కెరియర్ పరంగా చూసుకుంటేనండి కొత్త కొత్త కెరియర్లోకి అడుగు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. జాబ్ పరంగా చూసుకుంటే ఎవరైతే ఇన్నాళ్ళు కూడా కొత్త కొత్త జాబ్ అవకాశాల కోసం చూస్తున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి సంవత్సరం అండి. మైండ్లో క్లారిటీ వచ్చిందండి. మిమ్మల్ని మీరు గైడ్ చేసుకునేటువంటి మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. సో ఎవరైతే డైలీ మెడిటేషన్ చేసేటువంటి అలవాటు ఉందో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటిది అద్భుతంగా పరుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 2026 సంవత్సరంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పిన మాట మీరు ఉంటే 100% సక్సెస్లో రేట్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఆఫీసులో ఉన్నటువంటి పాలిటిక్స్ కానివ్వండి, బిజినెస్లో ఉండేటువంటి పాలిటిక్స్ ఏవైతే మీ మీద జరుగుతున్నాయో వాటి నుంచి ఖచ్చితంగా బయటపడేటటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ సీనియర్స్ మాట వినటం ద్వారా మీ లైఫ్లో ఒక గ్రోత్ కానివ్వండి, లేదంటే ఒక ప్రమోషన్ గురించి ఇబ్బంది పడుతుంటే ఆ ప్రమోషన్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి జాబ్ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా కనుక చూసుకుంటే మార్చి, జూన్, అక్టోబర్ నెలలో చాలా పాజిటివ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మార్చి, నవంబర్ నెలల మధ్యలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒంటరిగా ఉండేయాలనిపిస్తుంది, ఒంటరిగా పనిచేయాలనిపిస్తుంది. బట్ కానీ మీరు ఎప్పుడైతే కనుక టీంతో కలిసి వెళ్తూ ఉంటారో అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటివి మీ వైపు వస్తాయండి. అలానే మానసికంగా కొంచెం కుంగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇటువంటి ఏమైనా సరే వచ్చినా సరే వాటికి మీరు దయచేసి భయపడద్దు, ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటుంది. ఇక బిజినెస్ పరంగా కనుక చూస్తేనండి, బిజినెస్ పరంగా చూస్తే మీకు కొత్త కొత్త ఐడియాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు జాబ్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే కనుక మీరు ఇన్నాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా ఏదైనా సీక్రెట్గా ప్లాన్ చేస్తుంటే కనుక ఆ సీక్రెట్ ప్లాన్ అనేటువంటిది కూడా ఈ ఇయర్ 2026లో ఖచ్చితంగా అమలయ్యేటటువంటి అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. మరొక విషయం ఏంటంటే ఎవరైతే ధర్మపరమైనటువంటి నీతిగా చేసేటువంటి వ్యాపారాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిలో అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసేటువంటి అవకాశం ఉందండి. ఎవరైతే విదేశాలతో చేసేటువంటి ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలు కానివ్వండి, లేదంటే ఫారిన్ కంట్రీస్తో చేసేటువంటి డీలింగ్స్ ఇటువంటి ఏవైతే బిజినెస్లో ఉన్నారో
వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. కొత్త కొత్త పెట్టుబడులు కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే స్పిరిచువల్ ఫీల్డ్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానివ్వండి, క్రియేటివ్ ఫీల్డ్లో కానివ్వండి, అలానే కన్సల్టేషను, రీసెర్చ్ ఓరియంటెడ్, యాక్టింగ్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మటం, హీలింగ్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలానే డిజిటల్ వర్క్స్ దీంట్లో ఉన్నారో, అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఉన్నారో, దానికి సంబంధించినటువంటి ఆ రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఒక స్థిరమైనటువంటి ఆదాయం అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త వనరులు వస్తాయండి. ఆదాయం అనేటువంటి దాన్ని మీరు సృష్టించుకోవడం కోసం, అలానే డబ్బు అనేటువంటిది మీకు రావడం కోసం ఇప్పుడు మీరు ఒకటే కనుక వర్క్ చేస్తున్నట్టయితే ఆ ఒక్క వర్కే కాకుండా డిఫరెంట్ వనరుల ద్వారా మీకు డబ్బు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి. ఇన్నాళ్ళు ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రం కూడా, ఆర్థిక పరమైనటువంటి ప్రశాంతత కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటి అంటే, దయచేసి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టేటప్పుడు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి మీరు త్వరగా పెట్టాలనేటువంటి విధంగా ఇబ్బంది పడద్దు. ఎవరిని నమ్మి చేతిలో డబ్బులు పెట్టద్దు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నమ్మి కనుక పెద్ద మొత్తంలో కనుక డబ్బులు పెట్టారు అంటే ఖచ్చితంగా కూడా ప్రాబ్లంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేటువంటివి మనకి కనిపిస్తున్నాయండి. సో ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం ఫ్యామిలీ లైఫ్ అలానే స్టూడెంట్ లైఫ్ కనుక చూసుకుంటే, దీన్ని చూసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఏంటంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది మీకు ఎలా ఉండబోతోంది అనేటువంటిది 2026 డేట్ ఆఫ్ బర్త్ ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇది దాదాపుగా 70 పేజీల ఇంగ్లీష్లో ఉండేటువంటి రిపోర్టు. కంప్లీట్ మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ నేమ్కి సంబంధించిన అనాలిసిస్ ఉంటుందండి. నెక్స్ట్ 5 ఇయర్స్ మీకు ఎలా ఉండబోతోంది, 2026 సంవత్సరంలో ప్రతి నెల ఏ విధంగా ఉండబోతోంది, మీకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ నేమ్ టోటల్ అనేటువంటిది ఏం చెబుతోంది, మీ నేమ్లో ఉన్నటువంటి కార్మిక్ డెట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఎటువంటి రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవ్వాలి, అట్లానే మీకు ఏ నెంబర్, మొబైల్ నెంబర్ అనేటువంటిది మీ ప్రొఫెషన్కి అనుగుణంగా సూట్ అవుతుంది అనేటువంటిది, ఇవన్నీ కూడా మీకు ఒక రిపోర్ట్ పరంగా వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇదండి. యాక్చువల్గా నేను ఇదంతా ఈ ప్రైజు దాదాపుగా 3200 రూపాయలు నేను తీసుకుంటానండి. బట్ కానీ ఫస్ట్ 25 మెంబర్స్కి ఇది రిపోర్ట్ అనేటువంటిది కేవలం 555 రూపాయలు మాత్రమేనండి. కేవలం 555 రూపాయలు మాత్రమే. సో ఎవరైతే ఈ 555 రూపాయలకి మన దగ్గర ఈ రిపోర్ట్ అనేటువంటి తీసుకుంటారో వాళ్ళకి మనం కొత్తగా లాంచ్ అయిపోతున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో గోమతి చక్రాస్కి సంబంధించిన రెమెడీస్ అండి, అది దాదాపుగా 2300 రూపాయల కోర్సు ప్రైజ్. అది దాన్ని ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పైసా వసూలు ఆఫరు. ఫస్ట్ 25 మెంబర్స్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ని అనాలిసిస్ చేసేటువంటి దాదాపుగా ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకురావటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మొత్తం లో షుగరిటీకి సంబంధించి వీళ్ళన్నిటికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా దాంట్లో ఉంటుందండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి కనుక మనం చూసుకుంటే స్టూడెంట్స్ కనుక చూసుకుంటే ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నారో, అలానే ఎవరైతే రీసెర్చ్ వైపుకి వెళ్ళాలి, లేదంటే సైన్స్గా ఈ టెక్నాలజీ పరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సైన్స్, మ్యాథ్స్, సైకాలజీ కానివ్వండి, లేదంటే ఫిలాసఫీ ఎవరైతే చదువుతున్నారో వీళ్ళ మంచి అద్భుతమైనటువంటి రాణింపు అనేటువంటిది ఉంటుంది. పోటీ పరీక్షల్లో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయండి. ఫోకస్ కూడా చాలా పెరుగుతుంది. కాకపోతే వీళ్ళకి ఈ ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఒక అలవాటు ఏదైతే ఉంటుందో ఆ అలవాటు అనేటువంటిది వస్తుందండి, అలవడుతుంది. కాబట్టి ఆ ఒంటరిగా ఉండాలి అనేటువంటి అలవాటు ఏదైతే ఉందో దయచేసి అలవాటు నుంచి బయటికి వచ్చేటటువంటి విధంగా చూసుకోండి. నలుగురితో కలిసేటువంటి ప్రయత్నం చేయండి. మింగిల్ అవ్వండి. ఫస్ట్ సోషల్ మింగిల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకుంటే కదండి, కుటుంబంలో మీ మాటకి గౌరవం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇన్నాళ్ళు భార్యాభర్తల మధ్య ఏదైతే చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చినాయో అటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోయేటటువంటి అవకాశం ఉందండి. ఫ్యామిలీతో చాలా అంటే చాలా చక్కని సమయం గడిపేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉందండి. మీ ఇంట్లో కొత్త ఎనర్జీ, మీ రిలేషన్స్లో కొత్త ఎనర్జీ అనేటువంటిది నిండేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య బంధం అనేటువంటిది బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే, సో సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళకి మంచి పార్ట్నర్ తోడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జూను, డిసెంబర్ అలానే సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటాయండి. సో లవ్ రిలేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ పెరుగుతుంది.
క్వాలిటీ టైం అనేటువంటిది స్పెండ్ చేస్తారండి. ఖచ్చితంగా కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా అంటే చాలా అద్భుతంగా ఇద్దరు మాట్లాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక హెల్త్ పరంగా కనుక మనం చూసుకుంటే నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నిద్రలేమికి సంబంధించిన ప్రాబ్లమ్స్, భయం పెరగటం, ఎక్కువ ఆందోళన చెందటం, అలానే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం, ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో ఈ 2026లో మీరు ఈ సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అంటే కనుక చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటి పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఒక 10 to 15 మినిట్స్ ఉత్తి కాళ్ళతో మట్టి నేల మీద నడిచేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే చంద్రుని యొక్క వెలుతురులో కనీసం నైట్ పూట 10 నిమిషాలు నడిచేటువంటి ప్రయత్నం చేయండి. అలానే డైజెషన్ ప్రాబ్లం రాకుండా పీచు పదార్థాలు ఉండేటువంటివి ఎక్కువగా ఫ్రూట్స్ లాంటివి తినేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మినిమం 15 మినిట్స్ మెడిటేషన్ అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతువే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 21 సార్లు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు కనుక చూసుకుంటే ఒంటరితనంగా ఫీల్ అవటం, అలానే ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది పడటం, ఎక్కువగా ఆలోచించటం, భావోద్వేగాలకు లోనవటం, అలానే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవటం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే తగ్గటం అనేటువంటి ఉంటుందండి. దీనికి నేను చెప్పినటువంటి ఏవైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ అనేటువంటిది ఫాలో అవడం ద్వారా, అలానే ఏదో ఒక దేవుణ్ణి ప్రతిరోజు కూడా పూజ చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మికత ఉంటుందో ఆ ఆధ్యాత్మిక మీ యొక్క ఇంట్యూషన్ పవర్ అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి పాజిటివ్ మార్గంలోకి మీకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ 2026 సంవత్సరం అనేటువంటిది రూలింగ్ నెంబర్ 7 వాళ్ళకి అద్భుతమైనటువంటి ఇయర్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని తీసుకోండి. ఫస్ట్ 25 మెంబర్స్కే ఈ 555 రూపాయలు ప్లస్ గోమతి చక్రాస కోర్సు 2300 రూపాయల కోర్సు అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 25 మంది తర్వాత ఈ రిపోర్ట్ అనేటువంటిది 2500 రూపాయలు అవుతుంది. గోమతి చక్రానికి సంబంధించిన క్లాస్ కూడా ఫ్రీగా వచ్చేటటువంటి అవకాశం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలోచించిన ఆశాభంగం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రిపోర్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మీరు ఏ రూలింగ్ నెంబర్ వాళ్ళు చెప్తే దానికి సంబంధించినటువంటి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా రూలింగ్ నెంబర్ 7 వాళ్ళు కనుక ఉంటే కనుక దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో నా ఛానల్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.